హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఐడెంటిటీ మూవీ చూశాను. దాని రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇక రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి రివ్యూసే కాకుండా మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా ఉంటాయి, అవి కూడా ఓ లుక్ వేసేయండి. ఐడెంటిటీ ఇదొక యాక్షన్ ఎమోషన్ కలగలిసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. టొవినో థామస్, త్రిషా, వినయ్ రాయ్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. జనవరి 2న మలయాళంలో రిలీజ్ అయ్యి ఇవాళ తెలుగులో రిలీజ్ అయింది. ఈ మూవీ 2 hours 37 minutes రన్ టైంతో ఉంటుంది. మూవీ అవుట్లైన్ వచ్చి, త్రిష ఒక ప్రైమ్ కేసులో ఐ విట్నెస్. ఒక పోలీస్ ఆఫీసర్ అన్అఫీషియల్గా తనకి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసి తన కస్టడీలో ఉంచుతాడు. అనుకోకుండా హీరో స్కెచ్ బాగా వేస్తాడని తెలిసి త్రిష చూసిన వాడి ఫేస్ని హీరోతో స్కెచ్ వేయిస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్. కానీ ఆ స్కెచ్ హీరోదే అవుతుంది. ఈ మూవీకి ఐడెంటిటీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అసలు త్రిష ఎవరు? ఆ ప్రైమ్ కేస్ డీటెయిల్స్ ఏంటి? ఆ కేసుకి త్రిషకి ఏంటి సంబంధం? పోలీస్ ఆఫీసర్ అన్అఫీషియల్గా ఎందుకు డీల్ చేస్తున్నాడు? హీరో స్కెచ్ అంత బాగా పర్ఫెక్ట్గా ఎలా వేస్తాడు? త్రిష చెప్పిన ఫీచర్స్తో స్కెచ్ గీస్తే అది హీరోది ఎందుకు అయింది? అంటే త్రిష చూసింది హీరోనేనా? మరి హీరోనే అయితే డైరెక్ట్గా ఎదురుగా ఉన్న మనిషిని ఇతనే అని చెప్పొచ్చు కదా. ఈ విషయాలన్నీ తెలియాలంటే ఐడెంటిటీ మూవీ చూడాల్సిందే. మూవీలోని కీ పాయింట్స్ వచ్చి, సుహాస్ గారి ప్రసన్నవదనం మూవీలోని కీ పాయింట్ ఫేస్ బ్లైండ్నెస్. ఈ మూవీలో కూడా త్రిష గారికి ఒక యాక్సిడెంట్ వల్ల ఫేస్ బ్లైండ్నెస్ వస్తుంది. తను మనుషుల్ని గుర్తుపట్టలేరు. అంటే ఈ మూవీ యొక్క టైటిల్ ఐడెంటిటీ అని అందుకే పెట్టారా? కాదు, అంతకు మించిన కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ చాలా డెప్త్ ఉంది. కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఎక్కడో మొదలైన కేసు ఎక్కడికో వెళ్తుంది. త్రిష గారిది మెయిన్ రోలే, కానీ అంత స్ట్రాంగ్ రోల్ అయితే కాదు. యాక్టింగ్ వైజ్ ఆల్ ఆర్ సూపర్. మూవీ రన్ టైం కొంచెం లెంతీగా ఉంటుంది. అయినా కూడా మూవీలోని చాలా డీటెయిల్స్ చాలా ఫాస్ట్గా చూపించారు. చాలామందికి అర్థం కాకపోవచ్చు. స్టోరీ ఎంగేజింగ్గా ఉంటుంది, కానీ అది మూవీని చాలా శ్రద్ధగా ఫాలో అయిన వాళ్ళకే. ఫైటింగ్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిందే. కార్ చేజింగ్ సీన్ అండ్ ఫ్లైట్లో సీన్ మూవీకి హైలైట్. చాలా బాగా తీశారు యాక్షన్ సీన్స్ని. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. 0 adult scenes, 0 bad language అండ్ 0 కామెడీ ఆల్సో. ఇదంతా కాదు, ఒక్క ముక్కలో చెప్పు అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, థ్రిల్లింగ్, ఎమోషన్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. శ్రద్ధగా చూసే ఓపిక, తీరిక ఉంటే తప్పకుండా చూడండి. నేనైతే ఈ మూవీకి 8/10 ఇస్తాను. ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇవి ఐడెంటిటీ మూవీ సంగతులు. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. మీకు కానీ మీ వాళ్ళకు కానీ మంచి పెళ్లి సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకైనా వచ్చిన మీ బంధుమిత్రులకి రుచికరమైన విందు భోజనం తినిపించాలనుకుంటున్నారా? మీరు ఉండటానికి మంచి ఇల్లు కానీ లేదా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీ కావాలని చూస్తున్నారా? మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఏమైనా రిస్క్ జరిగినా మీరు మీ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే మానేపల్లిస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మీ అన్ని అవసరాలకి వన్ స్టాప్ సొల్యూషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.